హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇటువంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ రాదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. సో ఖాళీలు కనుక చూసుకుంటే ముందుగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు ఎస్సీ 17 ఉన్నాయి, ఎస్టీ 5 ఉన్నాయి, అండ్ ఓబీసీ 18, అన్రిజర్వ్డ్ 33, ఈడబ్ల్యూఎస్ 8, మొత్తం 81 వేకెన్సీలు ఉన్నాయి. శాలరీ వచ్చేసి 29,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అని ఇచ్చారు. 28 సంవత్సరాల గురించి ఇచ్చారు. అదేవిధంగా సూపరింటెండెంట్ జనరల్ సంబంధించి 22 వేకెన్సీలు ఉన్నాయి. అందులోపల అన్రిజర్వ్డ్ 13, ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి. సో దాంతోపాటుగా మనకు 40,000 రూపాయల శాలరీ ఉంటుంది. 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా అకౌంటెంట్ ఉద్యోగాలకు సంబంధించి 9 ఉద్యోగాలు ఉన్నాయి. దానిలో అన్రిజర్వ్డ్ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓబీసీ 2 ఉన్నాయి. సో 40,000 శాలరీ ఉంటుంది. 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3, ఎస్సీ 1, అన్రిజర్వ్డ్ 8, మొత్తం 13 వేకెన్సీలు ఉన్నాయి. 60,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 88,620 రూపాయల శాలరీ అనేది వస్తుంది. 28 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ సంబంధించి 40 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 19, ఓబీసీ 11, ఈడబ్ల్యూఎస్ 4, ఎస్సీ 3, ఎస్టీ 3. సో 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 88,620 రూపాయల శాలరీ అనేది నెలకు వస్తుంది. 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ సంస్థ, దీని లోపల మనకున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది. సో వీటికి సంబంధించి వీటితో పాటుగా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా ఉంది. సూపరింటెండెంట్ 2 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ పోస్టులు 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి కింద 10 వేకెన్సీలు ఉన్నాయి. 29,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ లడాక్ సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. 29,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నిటి కూడా మనకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. సెలక్షన్ అనేది మనకు ఆన్లైన్ టెస్ట్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అనేది 1, 2, 3, 4 మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ, అకౌంటెంట్ కానీ, సూపరింటెండెంట్ కానీ వాటికి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్పెషల్ పోస్టులకు మాత్రం ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది. సో అదేవిధంగా మనకు డేట్లు కనుక చూసుకుంటే 14/12/2024 నుంచి 12/1/2025 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని ఇచ్చారు. సో అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ సంబంధించి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ ఎంటమాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బయోకెమిస్ట్రీ ఆర్ జువాలజీ ఆర్ విత్ ఎంటమాలజీ దానికి సంబంధించి ఇచ్చారు. అకౌంటెంట్ అయితే బీకామ్ ఆర్ బీఏ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఆర్ ఎస్ఏఎస్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ విత్ అబౌట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా సూపరింటెండెంట్ జనరల్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇచ్చారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అయితే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ డిగ్రీ విత్ జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అనేది ఇచ్చారు. స్పెషల్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిసిప్లిన్ సూపరింటెండెంట్కి, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డీకి సంబంధించి డిగ్రీ విత్ జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఇచ్చారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డీకి సంబంధించి జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అని ఇచ్చారు. మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సిలబస్ కూడా ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇలాంటివే ఉంటాయి మనకు దాదాపుగా అన్నిటికీ. సో అవి చూసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కావాల్సి ఉంటుంది. అది చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, ఉమెన్ క్యాండిడేట్కి అప్లికేషన్ ఫీజు లేదు. కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ 500 రూపీస్ ఉంటుంది.
మిగిలిన అన్ని కేటగిరీస్ అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు 850, ఇంటిమేషన్ ఛార్జెస్ 500 కలిపి మొత్తం 1350 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. ఆన్లైన్లో మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలామంది అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉన్నాయి. ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.